హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సూపర్ సిరీ ఫ్యాషన్ టెక్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము ఓల్డ్ శారీతో లాంగోని కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈరోజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ని ఇలా జోడించుకోండి. మెయిన్ క్లాత్ నేను డైరెక్ట్గా వేసుకొని లైనింగ్ని ఇలా జోడించుకొని పిన్స్ అనేది పెట్టేసుకున్నాను. పిన్స్ పెట్టుకుంటే క్లాత్ మూవ్ అవ్వకుండా ఉంటుంది సైడ్స్కి. ఇలా జోడించుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ని స్టిచ్ అనేది వేసేసుకుందాం. 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి ఒక స్టిచ్ అనేది వేసుకోండి. నెక్ దగ్గర ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము స్లీవ్లెస్ స్టిచ్ చేస్తున్నాం కదా, సో హార్మోల్ సైడ్ కూడా ఒకేసారి నేను స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. నెక్ని స్టిచ్ వేసుకున్న తర్వాత హార్మోల్ కూడా అలాగే స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఇలా రెండు సైడ్లు కూడా హార్మోల్ని స్టిచ్ అనేది వేసేసుకోండి. అక్కడ కూడా 1/2 ఇంచ్ మార్జిన్ అనేది కంపల్సరీగా వదిలేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకుందాము. నెక్ హార్మోలు రెండు సైడ్లు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోండి. కట్స్ పెట్టుకోవడం వల్ల టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. రెండు సైడ్లు కూడా ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత మనము దీన్ని టర్న్ చేసుకుందాము. పిన్స్ అన్ని తీసేసి టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ హార్మోల్ రెండు సైడ్లు కూడా కట్స్ అనేది పెట్టేసుకోండి. పిన్స్ అన్ని తీసేసి ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకొని మళ్ళీ దీనిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ హార్మోలు స్టిచ్ అనేది వేసేసుకోండి. తర్వాత సైడ్స్ కూడా లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండింటిని కలిపేసి ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సేమ్ నెక్ డిజైన్ అనేది పెట్టుకున్నాను కదా, సో ఫ్రంట్ మాత్రం చూపిస్తున్నాను. సేమ్ మెథడ్లో మీరు బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోండి. హార్మోల్ కూడా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. తర్వాత సైడ్స్ కూడా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా సైడ్స్ కూడా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏముందో దీన్ని పూర్తిగా కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే ఇది కంప్లీట్ అయింది కదా. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకుంటే కంప్లీట్ అవుతుంది. రెండు కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా. ఇప్పుడు మనము షోల్డర్స్ అనేది అటాచ్ చేసుకుందాము. 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి షోల్డర్స్ అనేది అటాచ్ చేసేసుకోండి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండు షోల్డర్స్ని ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీటి రెండిటికి కూడా ఈ సైడు మనం ఫిట్టింగ్ చేస్తాం కదా, ఆ సైడు ఎడ్జ్కి ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఒక సైడు మాత్రము ఎడ్జ్లో నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని సైడ్కి పెట్టుకొని నెక్స్ట్ మనము బాటమ్ పార్ట్ని స్టిచ్ చేసేసుకుందాం. బాటంలో అయితే ముందుగా మనము లైనింగ్ అనేది స్టిచ్ చేసుకుందామండి. లైనింగ్లో పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి కదా, ఈ పీస్ని అటాచ్ చేసుకొని తర్వాత బాటమ్ మొత్తాన్ని డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకుందాము. నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ని కూడా రెండు పీసులు ఉంటాయి కదా, రెండు పీసులని జాయిన్ చేసుకొని దానికి నేను ఆల్రెడీ పికో చేసి పెట్టుకున్నాను. మనం జిగ్జాగ్ అంటాం కదా, అలా రెండు కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా జాయిన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుందాం. నడుం దగ్గర రెండింటిని కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. లైనింగ్కు
మెయిన్ క్లాత్ రెండిటికి కూడా కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. నేను ఇందులో వీటిని స్టిచ్ చేయడం చూపించట్లేదు, ఎందుకంటే అది అందరికీ తెలుస్తుంది, అర్థమయ్యే పార్టే కదా, అందుకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వాటిని స్టిచ్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపేసి ఇలా నడుము దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి మనము బాడీ పార్ట్ని అటాచ్ చేసేసుకుందాం. ఇలా రెండింటిని కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. నడుము దగ్గర ఇలా రెండింటికి కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని దీనికి అటాచ్ చేసేసుకుందాం. మెయిన్ క్లాత్ని పైవైపు వచ్చేలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని బాడీ పార్ట్ని తీసుకొని దాన్ని ఉల్టా పెట్టుకోవాలి. అంటే బాడీ పార్ట్లో మెయిన్ క్లాత్ అనేది కింద వైపు పోవాలి. అలా పెట్టుకొని వీటిని జోడించుకోండి. ఇలా జోడించుకొని నడుము దగ్గర అటాచ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి. 1/2 ఇంచు మార్జిన్ అనేది వదిలేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, రెండు కూడా ఒకే సైజు ఉండదా లేదా అని. హెచ్చు తక్కువ ఉంటే దాన్ని మనం సెట్ చేసుకోవాలి. బాటమ్ ఎక్కువగా ఉంది అనుకుంటే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. బాడీ పార్ట్ ఎక్కువగా ఉంది అనిపిస్తే మనం మార్జిన్ వదిలేసాం కదా 2 ఇంచెస్, ఆ 2 ఇంచెస్లో కొద్దిగా కట్ చేసేసుకోండి, అప్పుడు సరిపోతుంది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము అటాచ్ చేసేసుకుందాము. 1/2 ఇంచ్ మార్జిన్ అనేది పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకుంటే ఇది కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనము కంపల్సరీగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రెండింటిని కలిపి స్టిచ్ వేసుకున్న తర్వాత మనము ఫిట్టింగ్ అనేది చేసేసుకుందాం. 2 ఇంచెస్ మార్జిన్ పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్ని వదిలేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మార్జిన్ వదిలేటప్పుడు అన్ని సైడ్లు కూడా ఒకే లెవెల్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. హెచ్చు తక్కువ చేస్తే ఫినిషింగ్ నీట్గా రాదు. ఇలా రెండింటిని కలిపి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసేసుకుందాము. ఒక సైడ్ ఆల్రెడీ మనము ఎడ్జ్కి స్టిచ్ వేసుకున్నాం కదా బాడీ పార్ట్కి, బాటమ్కి అయితే అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అది స్టిచ్ చేసే ఉంటాము. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఎడ్జ్కి ఇలా స్టిచ్ అనేది నేను కంటిన్యూస్గా బాటమ్ని కూడా కలిపేసి ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. దీన్ని కూడా జోడించుకొని బాటమ్ని కింద దాకా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి. మీరు కావాలనుకుంటే లైనింగు మెయిన్ క్లాత్ సపరేట్గా కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు, లేదా అన్ని కలిపి కూడా స్టిచ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా స్టిచ్ వేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత మనము మార్జిన్ 2 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్ని వదిలేసి స్టిచ్ అనేది వేసేసుకుందాం. 2 ఇంచ్ మార్జిన్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి. మార్జిన్ అనేది బాడీ పార్ట్కి పెట్టుకుంటే సరిపోతుంది, బాటమ్కి అవసరం ఉండదు. ఇలా బాడీ పార్ట్ని స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఇప్పుడు బాటమ్ని ఎడ్జ్కి స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడి నుంచి ఇలా ఎడ్జ్కి వచ్చేసి కింద దాకా మళ్ళీ నేను ఇంకొక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రా స్టిచ్చెస్ని వేసేసుకోండి. రెండు వైపులు కూడా అలాగే స్టిచ్ వేసుకుంటే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక గౌన్ ఇలా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.